అందరికీ నమస్కారం. ఈరోజు దృష్టి.org.in పోర్టల్‌లో గతంలో మనం కన్ఫర్మ్ చేసినటువంటి విద్యార్థుల వివరాలు కాకుండా, మన యొక్క డాష్‌బోర్డ్‌లో కనిపిస్తున్నటువంటి నాట్ కన్ కన్ఫర్మ్డ్ స్టూడెంట్ యొక్క వివరాలను ఎలా సేవ్ చేయాలో ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. దీనికి గాను ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్‌ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పోర్టల్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఈ యొక్క పోర్టల్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఓపెన్ అయ్యేటువంటి ఈ యొక్క డాష్‌బోర్డ్‌లో మన యొక్క యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే, ఇలా మనకి మన యొక్క డాష్‌బోర్డ్ అనేది డిస్‌ప్లే కాబడుతుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కన్ఫర్మ్డ్ స్టూడెంట్ డేటా అండి ఇది. సో, ఈ క్రిందన మనకి నాట్ కన్ఫర్మ్డ్ డేటా అనేది మనకి ఇక్కడ ఎనేబుల్ అయ్యింది. సో, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ యొక్క నాట్ కన్ఫర్మ్డ్ డేటాని మనం సేవ్ చేయబోతున్నాము. సో, ఎలా సేవ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రొఫైల్ మనం చూసినట్లయితే, ఈ పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్చర్యార్థకం ఈ యొక్క మార్క్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి మనకి డిస్‌ప్లే అవుతాయి. అందులో మొట్టమొదటిది కన్ఫర్మ్డ్ యాస్ ఎ రెగ్యులర్ స్టూడెంట్. అనగా ఈ విద్యార్థి ఒక పాఠశాలలో ఎన్రోల్ కాబడినాడు. అక్కడ ఒక రెగ్యులర్ స్టూడెంట్‌గా ఆ పాఠశాలకు హాజరవుతున్నాడు అని దానర్థం. సో, ఒకవేళ ఆ విద్యార్థి అలా రెగ్యులర్‌గా అటెండ్ అయినట్లయితే ఇక్కడ కన్ఫర్మ్డ్ యాస్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ అని మనం సెలెక్ట్ చేసుకొని డేటాని మనం సేవ్ చేసుకుంటాం. లేదు రెండవ ఆప్షన్ కన్ఫర్మ్డ్ బట్ నాట్ ఎ రెగ్యులర్ స్టూడెంట్. ఈ విద్యార్థి ఒక పాఠశాలలో ఎన్రోల్ కాబడ్డాడు. కానీ స్కూల్‌కి హాజరు కావడం లేదు. అని ఈ యొక్క డేటాని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాము. ఇంకా మూడవ ఆప్షన్‌గా మనం చూసినట్లయితే కన్ఫర్మ్డ్ యాస్ ఎ హోమ్ బేస్డ్ స్టూడెంట్. సాధారణంగా ఈ యొక్క విద్యార్థి ఒక పాఠశాలలో ఎన్రోల్ కాబడ్డాడు. కానీ ఈ విద్యార్థి హోమ్ బేస్డ్ స్టూడెంట్‌గా నమోదు చేయబడ్డాడు అనే వివరాలను మనం ఇక్కడ సేవ్ చేస్తాం. సో, ఇక్కడ మనకొక సందేహం రావచ్చు. సో, గతంలో ఐఆర్‌టీ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా 5గురు హోమ్ బేస్ విద్యార్థులను డేటా వాలిడేషన్ చేయడం జరిగింది. మండలంలో ఈ 10 మంది కాకుండా ఇంకా అనేక మంది హోమ్ బేస్డ్ విద్యార్థులుగా ఎన్రోల్ చేయబడ్డారు. సో, అలా ఎవరైతే ఎన్రోల్ చేయబడ్డారో వారికి ఏ విధమైనటువంటి హోమ్ బేస్డ్ ట్రైనింగ్ అనేది అందజేయబడటం లేదు. కాబట్టి అలాంటి విద్యార్థులు మనం ఇక్కడ కన్ఫర్మ్డ్ యాస్ ఎ హోమ్ బేస్డ్ స్టూడెంట్‌గా మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాం. ఇంకా చివరిగా నాలుగో ఆప్షన్ మనం గమనించినట్లయితే ఐ డోంట్ నో దిస్ స్టూడెంట్. పాఠశాల యూడైస్‌లో సిడబ్ల్యూసీ విద్యార్థిగా నమోదు కాబడ్డాడు. కానీ ఆ విద్యార్థి రెగ్యులర్‌గా స్కూల్‌కి హాజరు కాడు. మూడవ విషయం మనం గమనించుకున్నట్లయితే ఆయన ఏ విధమైనటువంటి థెరపీస్ గాని, హోమ్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ గాని ఎలాంటి ఇంటర్వెన్షన్స్ తను పొందుకోవటం లేదు. ఇంకా చివరిగా ఆ విద్యార్థికి సంబంధించిన సమాచారం మన యొద్ద లేదు అని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేస్తామండి. సో, కాబట్టి అలా ఎవరైనా విద్యార్థి ఉన్నట్లయితే ఏ పాఠశాలలో ఎన్రోల్ కాబడి, ఆ పాఠశాలకు లాంగ్ అబ్సెంటిజం కావచ్చు, లేదా సిడబ్ల్యూఎస్ఎన్‌గా ఎన్రోల్ కాబడి, ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే, ఆ విద్యార్థిని మనం ఇక్కడ ఐ డోంట్ నో ది స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని, మీకు ఏమైనా రిమార్క్స్ రాయాలనుకుంటే ఇక్కడ రిమార్క్స్‌ని మనం నోట్ చేసుకొని, చివరిగా సేవ్ చేస్తాం. సో, ఇలా ఈ యొక్క విద్యార్థిని మనం స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత, మన యొక్క డాష్‌బోర్డ్‌లో కన్ఫర్మ్డ్ స్టూడెంట్ డేటాలో మనం గమనించినట్లయితే, సో, ఇక్కడ ఆ విద్యార్థి యొక్క నేమ్ పక్కన కన్ఫర్మ్డ్ యాస్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ అని గాని, లేదా కన్ఫర్మ్డ్ యాస్ ఎ హోమ్ బేస్డ్ స్టూడెంట్ అని గాని మనకి డిస్‌ప్లే కాబడుతుంది. ఇక్కడ మనమందరం కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఎవరికైతే వారి యొక్క ప్రొఫైల్‌లో రెగ్యులర్ డేటా ఇనెడిక్వేట్ గాని, లేకపోతే హోమ్ బేస్డ్ స్టూడెంట్ అని గాని డిస్‌ప్లే అవుతుందో, అలాంటి విద్యార్థులకు మనము ఏ విధమైనటువంటి కేస్ హిస్టరీ గాని, ప్రొఫైల్స్ గాని, అసెస్‌మెంట్ గాని, గోల్స్ గాని సెట్ చేయము. వీరిని కేవలము నాన్ కన్ఫర్మ్డ్ స్టూడెంట్ డేటాని మనం సేవ్ చేస్తున్నాము. మనం ఎవరినైతే డేటా వాలిడేషన్‌లో కన్ఫర్మ్ చేసామో, ఆ విద్యార్థులకు మాత్రమే కేస్ హిస్టరీ, అసెస్‌మెంట్, గోల్స్‌ని సెట్ చేస్తాము. దయించి ఐఆర్‌టీ మరియు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అందరూ కూడా గమనించి, మీ డాష్‌బోర్డ్‌లో ఉన్నటువంటి నాన్ కన్ఫర్మ్డ్ స్టూడెంట్ యొక్క వివరాలను సేవ్ చేయవలసిందిగా గౌరవ ఎస్పీడీ గారి ఆదేశాలకు అనుగుణంగా మీకు తెలియజేస్తున్నాము. మీకు ఏమైనా సందేహాలున్నట్లయితే మీ గ్రూపుల్లో మీరు కమ్యూనికేట్ చేయవచ్చు. థాంక్ యూ.